అందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల కోసం ఎన్నో నెలల నుంచి ఎదురు చూడడం జరుగుతూ ఉంది. మనం సెప్టెంబర్ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న కుటుంబ సభ్యులు నాన్న, తమ్ముడు, కొడుకు ముగ్గురికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్యామిలీ మెంబర్స్తో ఈరోజు సంతోషంగా మన పొలం చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తర్వాత వినాయక చవితి అయిపోయిన తర్వాత ఏం ఉండదు, అంత వరికోతలే. ఈ టైంలో చూడాలని కుటుంబ సభ్యులందరినీ తీసుకురావడం జరిగింది. ఆనందంగా సంతోషంగా వరికంకులు ధాన్యపు రాశితో కలకల్లాడుతున్నప్పుడే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం. కుటుంబ సభ్యులకి ఈ విధంగా మనం పంట పండించి కుటుంబ సభ్యులకి అందజేయడం ఒక సంతోషకరమైన విషయం. ఉద్యోగం లక్షల జీతాలు వదిలేసి ఒక పల్లెటూరు గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాము. దీనికి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది. నాన్న కానీ, బాబాయ్ కానీ, ఇలా ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తో ఈ రోజున అయిపోతాం. 120 రోజుల పంట లాస్ట్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా వినాయక చవితి అయిపోయిన తర్వాత వరి కోతలు కోయడం జరగద్ది. థ్యాంక్ యూ. హర్ష మా అన్నయ్య కొడుకు, మా మేనలుడు 3 ఇయర్స్గా సివిఆర్ మెథడ్ చేస్తున్నాడు. వరి సాగు చేస్తున్నాడు. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అదంతా ప్రాసెస్ మొత్తం. నేను వచ్చేసి 1 ఇయర్ 3 ఇయర్స్గా నేను వచ్చి చూసి వెళ్తూ ఉంటాను. వరి పండే టైంకి వచ్చేసి చాలా బాగా ఖచ్చితంగా చాలా బాగా పండిస్తున్నాడు. నేను ప్రతి సంవత్సరము పంట పండే టైంకి చూసి వెళ్తుంటాను, కోసే టైంలో చూసి వెళ్తుంటాను. చాలా బాగా పండిస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఈ ప్రకృతి వ్యవసాయాలు చేయడం అంటే ఇది ఒక సాహసంతో కూడిన విషయం. అందరూ చేయలేరు. కుటుంబ బంధాలను గౌరవించే వ్యక్తులు మాత్రం వీటి త్యాగభరితంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అందువల్ల ఈ అన్నిటికీ మనం ఎరువులకి ప్రత్యామ్నాయంగా పిండి గంటలు కానీ, రసాయనిక పురుగు మందులు కానీ బదులుగా ప్రత్యామ్నాయంగా ఈ విధంగా జీలగలియడం జరిగింది. కెమెరా తిప్పమ్మా, కెమెరా తిప్పు. అది ఆ విధంగా పచ్చిరొట్టె ఎరువు కింద జీలగలేసి నేల సారవంతం చేసి వచ్చిన దిగుబడితోనే సంతృప్తి పొంది ఈ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని హర్ష చేస్తున్నాడు. ఇది మాకు సంతోషకరమైన విషయమేను. మనం ముందుగా అనుకున్న విధంగానే వినాయక చవితి పర్వదినం పూర్తి చేసుకున్న తర్వాత KNM 1630 వరి రకం వరి కోత కోసేయడం జరుగుతుంది. అంతటితో ఆ ఖరీఫ్ సీజన్ యొక్క పూర్తి అయిపోద్ది. ఖరీఫ్ సీజన్ ఎండ్ అయిపోద్ది. నవంబర్ 25 నుంచి మనకి ఇష్టమైనటువంటి, మీకు మాకు మనందరికి ఇష్టమైనటువంటి RNR 15048 తెలంగాణ సోనా సంవత్సరానికి ఒకసారే చేస్తాం. అది కూడా కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా ఒక పండగలాగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వినాయక చవితి, దీపావళి, దసరా, సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి అయితే ఏ విధంగా అయితే వస్తాయో ఆ విధంగానే తెలంగాణ సోనా అనే వరి రకం RNR 15048 CVR మెథడ్ ఫార్మింగ్లో మనం సంవత్సరానికి ఒకసారే వేస్తాం. అది కూడా నవంబర్లో వేసి మార్చి వరి కోత కోయడం జరుగుతుంది. ఇది అయిపోయిన వెంటనే వినాయక చవితి అయిపోయిన వెంటనే KNM 1630 కోసేస్తాం వరి కోత. నెక్స్ట్ జీలగా వేసి కలయి దున్నేసి తర్వాత నవంబర్ 25 నాటికి RNR 15048 తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. అది ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, శ్రేయాభిలాషుల కోసం, రైస్ వినియోగదారులు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసేటువంటి మన వీక్షకులు కానీ వీళ్ళందరి కోసమే ఆ వరి రకం వేయడం జరుగుతూ ఉంది. మనం సంవత్సరానికి ఒకసారి, అది కూడా నవంబర్లోనే. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. హర్షత్ విహార్. గత 3 సంవత్సరాల నుంచి 2022, 23, 24 గత 3 సంవత్సరాల నుంచి మనం ఒక పండగలాగా, సేద్యం ఒక సంబరంలాగా చేయడం జరుగుతూ ఉంటుంది. మీరందరూ చూస్తూనే ఉంటారు. ఇది వరి కోత కోయడం జరుగుతుంది. మీరు పండిపోయింది. ఇది వినాయక చవితి అయిపోయిన తర్వాత కోసేయడం జరుగుతుంది. ఇది నవంబర్లో మనం మళ్ళీ తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. వరి సాగులు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు ఎంతోమంది. ఎన్నో వందల కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ దాదాపు 550 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు 5 రాష్ట్రాల ప్రజలకు రైస్ పంపిస్తున్నామంటే అది ఒక సంతోషకరమైనటువంటి విషయం. అది ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటారు. మనం పెద్ద అయిందాక మన దగ్గర ఉంటారు, చేదోడు వాదోడుగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఓకే. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనకు ఫోన్ చేసి రైస్ కావాలని CVR మెథడ్ ఫార్మింగ్లో పండించి పంపిస్తామంటే ఇది ఒక గొప్ప విశేషం. అది అంటే వృత్తి కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు. అది ఇప్పుడు సాక్షాత్తు మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. మనం ఎంతో మందికి పంపించడం, వాళ్ళు సంతోషపడడం, అంటే న్యాచురల్గా పండించినటువంటి దానికి నేను ఫస్ట్లో అనుకున్నా ఇది పోదా వాళ్ళు పోకపోతే ఫ్రీగా అయినా వేసేద్దాం మన బంధువులకి, కుటుంబ సభ్యులకి, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకున్నాను నేను. తర్వాత దాన్ని చూసిన తర్వాత రెస్పాన్స్ చాలా సంతోషకరంగా నేను ఫీల్ అవుతాను. అందుకని గత 3 సంవత్సరాల నుంచి ఆదరిస్తాను. అందరికీ ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. హర్షత్ విహార్ టీం తొందరలో
తొందరలో అందరినీ పరిచయం చేయడం జరుగుతుంది హర్ష విహారం టీం మెంబర్స్ని. థ్యాంక్ యూ.